ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఎన్నో రకాలైన వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి న్యాయం కోసం పోరాడడం జరిగింది. అయితే నేను ఒక 2-3 నెలల క్రితం నుంచి చూస్తున్నాను, న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా రోడ్డెక్కి ధర్నాలకు పాల్పడడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఆఖరికి అన్యాయం పాలకి గురైపోయిందని మనం గమనించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకి ఎంత తీవ్ర అన్యాయం జరగబోతుందో అన్న విషయం మీద మీరందరూ ఎన్నో రకాలుగా పోరాడుతూ వచ్చారు. ఈ రోజు అది గనక జరిగితే ప్రజలకి ఎంత ఇబ్బందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాని నుంచి బయటపడడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే దాన్ని రద్దు చేస్తా అన్నారు. అదొక మంచి శుభ పరిణామం. రాష్ట్రంలో ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో ఉన్నాము. మంచిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తులలో ప్రముఖులు మీరంతా కూడా. ఎంతో మందిని మీరు ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. న్యాయమేదో అన్యాయమేదో తెలిసిన గొప్ప వ్యక్తులు. సామాన్య ప్రజలకి న్యాయం చేకూర్చే మీరు కూడా ఈ రోజు అన్యాయానికి ఎన్నో రకాలైన అక్రమాలకి గురవుతూ వచ్చారు. వీటన్నిటి నుంచి బయటపడాలన్నా, వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దక్కాలన్నా నిజాయితీ పరులైన నాయకులు మన రాష్ట్రానికి కావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన జిల్లా స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఎంపీ గారు కానివ్వండి, లేదంటే ఈ పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఈస్ట్ గుంటూరు స్థాయిలో మా ఎమ్మెల్యే పరిధిలో కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ప్రజాసేవ కోసం, మంచి జరగడం కోసం, నిజాయితీని నిలబెట్టడం కోసం వచ్చిన అభ్యర్థులం. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు గౌరవంతో ఆహ్వానించి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, రేపు మే 13న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేయాలి. ఘన విజయాన్ని అందిస్తే ఎన్నో రకాలైన సమస్యల నుంచి మనం బయటపడతాం. నా పరిధిలో ఈరోజు న్యాయవాదులందరినీ, న్యాయమూర్తులందరినీ కూడా అర్హులైన వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీని అందించాలి, ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి అని కోరడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా ప్రభుత్వం వచ్చి రాగానే ఈ దిశగా నా ప్రయత్నం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను చట్టసభల్లో అడ్రస్ చేసి ఇది జరిగేలాగా చూస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సైకిల్ గుర్తుకే మన ఓటు.